రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో దళిత బీజేపీ కౌన్సిలర్ షాపు కూల్చివేత వ్యవహారం ఘటనపై జాతీయ ఎస్సీ కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్లకు నోటీసులు జారీ చేసింది. షాపు కూల్చివేతకు సంబంధించిన పూర్తి వివరాలతో పాటు ఈ ఘటనపై తీసుకున్న చర్యలను 15 రోజుల్లోగా సమగ్ర నివేదిక రూపంలో సమర్పించాలని అధికారులను ఆదేశించింది. నెల రోజుల క్రితం వేములవాడలోని 17వ వార్డు బీజేపీ కౌన్సిలర్ దళిత నాయకుడు కొండెపు ముత్యం నిర్వహిస్తున్న షాపును ఆలయ సిబ్బంది కూల్చివేశారు. తాను దళితుడిననే కారణంతోనే కక్షపూరితంగా తన షాపును లక్ష్యంగా చేసుకుని కూల్చివేశారని కొండెపు ముత్యం ఆరోపించారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదు చేసినప్పటికీ స్థానిక పోలీసులు స్పందించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఈ నెల 20న జాతీయ ఎస్సీ కమిషన్ను ఆశ్రయించిన ముత్యం ఫిర్యాదును పరిశీలించిన కమిషన్ సభ్యుడు వడ్డేపల్లి రామచందర్ సంబంధిత అధికారులకు నోటీసులు జారీ చేస్తూ 15 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించారు. సిబ్బందికి సమాధానం చెప్పిన కానీ మీరు ఇక్కడికి రాకూడదు, ఒకవేళ మీద నాకు నోటీస్ ఇవ్వండి, నేను జవాబు ఇస్తాను అని చెప్పాను. నెల రోజుల నుంచి కాన్సన్ట్రేషన్ 30 మంది పంపింది, టెంపుల్ సిబ్బంది 30 మంది పంపింది. వాళ్ళే వీడియో రికార్డింగ్ చేసింది. ఇక్కడ నేను ఒక తెలంగాణ రాష్ట్ర మత్స్య అధ్యక్షుడు ఉన్నా, నా మనోమానం చెప్పారు. 30 మంది ఒకరే కరెక్ట్ కాదు, నేను చాలా నేను ఇన్సల్ట్ చేయకుండా దయచేసి అట్లా చేయకుండా చెప్తున్నాను. మరీ అట్లే వేస్తుంది. నేను రాష్ట్ర అధ్యక్షుడు గెలిచినా కూడా వెంటనే ప్రోగ్రామ్ ఎమ్మెల్యే గారు గెలిచిన, రామనాథ్ గెలిచిన చీఫ్ గెస్ట్ గారు ఒక 1000 ఆర్గనైజేషన్ చేసినారు. అయితే మాట్లాడండి, మేడం మీరు ఎంసీ కాదు కదా, మీరు ఇంతమంది మంది పంపడం ఇక్కడ రాని అని చెప్తారు. మన లోకల్ కౌన్సిల్ అందరూ కూడా లోకల్ సపోర్ట్ చేసినారు. ఎస్పీ గారికి కంప్లైంట్ చేసుకుని, సిఐ గారికి కంప్లైంట్ చేసినారు, ఇంటి కూడా కంప్లైంట్ చేసుకున్నాను. రెగ్యులేటర్ ఇస్తే భయపడు కాదు, దౌర్జన్యం అది. ఇప్పుడు కాంప్లీట్ చేసిన ఎస్సీ కమిషన్ కాంప్లీట్ చేసిన తెలుసు కూడా పిలిపించి సామరస్యంగా మాట్లాడు. మేడం ఓకే, మీ జోలికి నేను రాదు, అది మీకు రాకుండా అని చెప్పన్నా అన్నా కూడా మళ్ళీ కింది పెట్టు కింది పట్టు ఎందుకంటే అన్న మంచిగా